RTI Live News. Ask for right. నాగార్జున సాగర్ ఎమ్మెల్యే సహకారంతో పిట్టలగూడెం గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పిట్టలగూడెం సర్పంచ్ అభ్యర్థి సూదిని సునీత జగదీశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా వదిలేసిన సీసీ రోడ్లను ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి సహకారంతో పిట్టలగూడెం గ్రామంలోని బీసీ కాలనీ, ఎస్సీ కాలనీలో ఇప్పటికే 30 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్ల నిర్మాణం పూర్తి చేశామని, ఎన్నికల అనంతరం వాటిని ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి ప్రారంభిస్తారని, గ్రామంలో గల 4 డొంక రోడ్లను 3 సంవత్సరాలలో పూర్తి చేస్తామని, గ్రామంలో ఇల్లు లేని ప్రతి పేదవారికి త్వరలో మంజూరు చేపిస్తామని, గ్రామ సమస్యలు తీర్చినాకనే మళ్లీ ఎమ్మెల్యే ఎన్నికల్లో ఓటు అడుగుతామని, పిట్టలగూడెం గ్రామస్తులు బ్యాట్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ప్రచారంలో నాతో పాటు నా అభిమానులు, కార్యకర్తలు అందరూ నా కుటుంబ సభ్యులతో సమానంగా నా వెనువెంట ఉండి ప్రచారం చేయడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. 20 ఏళ్ల రాజకీయంలో నాకు ఒక అవకాశం వచ్చింది. ఇది కూడా నేనేం చేయనని మా కార్యకర్తలను ఎవరినో చేయమన్నా లేదు, 20 ఏళ్ళు నువ్వు కష్టపడ్డావు ఊరి కోసం, ఏ పదవి లేకుండా అభివృద్ధి పదవులు నడిపిస్తేందుకు నీ కృషి చాలా చేసినావు, నువ్వు ఉండాలని అందరూ నన్ను పట్టుదలతో నన్ను ఇలా ఈ అవకాశం నాకు ఇచ్చారు. దాన్ని నేను దృష్టిలో పెట్టుకొని ఏ పదవి లేకుండా నేను ఎట్లా పోరాడి ఊరి కోసం అభివృద్ధి చేసినో, ఇప్పుడు నా మీద మా గ్రామ ప్రజలు నాకు ఈ భారం గౌరవంగా భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా. అలాగే మా ఊరిలో చాలా సమస్యలు ఉన్నాయి. గత 10 ఏళ్లలో ఏ సమస్య కూడా తీర్చలేకపోయారు. ఇప్పుడు మా ఎమ్మెల్యే ప్రచారంలో ఆయన అభ్యర్థిగా వచ్చినప్పుడు చండూరు టు కటవాడ టు చండూరు రోడ్డు చాలా అస్తవ్యస్తంగా 15 ఏళ్ల కింద జానారెడ్డి గారు వేసారు. మళ్ళీ దాన్ని చెట్లు బీకిన తట్టడి మట్టి పోసిర్రు డాంబర్ రోడ్ల మీద. ఎంత దారుణం అంటే బీటీ రోడ్లు బీటీ ప్యాచ్ చేయాలి, మట్టి పోసి ఫిల్ చేసిర్రు. అటువంటి దుర్మార్గమైన పాలన. అది మేము ఏ మాట అయితే ఇచ్చిర్రో ఆ మాట ప్రకారము పోయిన నెలలనే ఇది ఎస్టిమేట్ శాంక్షన్ అయింది. జనవల్ల రోడ్డు పని కూడా అయిపోతుంది. అలాగే 8 సంవత్సరాలు వెటనరీ బిల్డింగు పశువులు జీవాలు చాలా ఉన్నాయి మా దగ్గర. నానా ఇబ్బందులు పడేది. గుర్రంపూడి పోయి మందులు తెచ్చుకొని చాలా ఇబ్బందులు. అది కూడా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోగానే ఎమ్మెల్యే డాక్టర్ని అలాట్ చేశాడు. వెటనరీ బిల్డింగ్ కూడా శాంక్షన్ ఇచ్చాడు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు మా గ్రామ ప్రజలతో వారికి ఎమ్మెల్యే గారు కూడా తెలియజేస్తున్నాను. అలాగే హెల్త్ సబ్ సెంటర్ కూడా మాకు ఊళ్ళో కూడా ఉండాలని చెప్తే అది కూడా శాంక్షన్ చేశారు. వారానికి ఒక రోజు డాక్టర్ వస్తాడు, నర్సు ఉంటారు. అది కూడా త్వరలోనే వెటనరీ బిల్డింగు, హెల్త్ సబ్ సెంటరు, అంగన్వాడీ కూడా ఒక బిల్డింగ్ అద్దె భవనం నడుస్తుండగానే అంగన్వాడీ బిల్డింగ్ కూడా ఫస్ట్ ఇచ్చారు. అది కూడా పని స్టార్ట్ అయింది. ఇంకా విలేజ్లో చాలా రోడ్లు ఉన్నాయి మా దగ్గర ఖాళీగా. ఈ 3 ఏళ్లలో ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు, పెద్దలు జానారెడ్డి గారి అండదండలతోని ఊరిని అభివృద్ధి పదంలో తీసుకుపోతా